ఈ సందర్భంగా నేను మన రాజ్యాంగం గురించి కానీ వీటి గురించి చెప్పాలని నేను చాలా ఇంట్రెస్టింగ్గా ముందుకు వస్తూ ఉంటాను. అదే ఇంట్రెస్ట్తో ఈసారి కూడా ముందుకు వచ్చున్నాను. అయితే కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను నేను మీకు. ఇప్పుడు మన గణతంత్ర దినోత్సవాన్ని మాట్లాడుతున్నాము అండ్ మన దేశం అనేది మన ప్రజాస్వామ్య దేశం అని మాట్లాడుతున్నాం. అసలు గణతంత్రము ప్రజాస్వామ్యం అంటే ఏంటిది? ఎవరైనా చెప్పండి. గణతంత్రం అంటే ఏంటి, ప్రజాస్వామ్యం అంటే ఏంటి? గణతంత్రం గణతంత్రం అంటే అయితే ఇక్కడ చెప్తున్నాను. గణతంత్రం అనేటువంటి పదాన్ని మనము విభజిద్దాం. గణతంత్ర, గణము అంటే పబ్లిక్, జనాలు. తంత్రము అంటే అడ్మినిస్ట్రేషన్, అంటే పబ్లిక్ ద్వారా జరిగేటువంటి అడ్మినిస్ట్రేషనే గణతంత్రం. మరి ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యం అంటే ప్రజలు స్వయంగా అడ్మినిస్ట్రేషన్ చేసుకోవడం. మరి రెండు సేమ్ అనిపిస్తున్నాయి కదా అంటే కాదు, రెండింటి మధ్య డిఫరెన్స్ ఉంది. ఇది మనకు తెలవాలి, టెక్నికాలిటీస్. గణతంత్రం అని అంటే ఏంటంటే ప్రజల ద్వారా పాలన, ప్రజాపాలన, అది గణతంత్రం. అంటే ఇక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్, ఇప్పుడు ఇండియాకి హెడ్ ఎవరు? ప్రెసిడెంట్. ఈ ప్రెసిడెంట్ అనేది వారసత్వంగా వచ్చినటువంటి పోస్టా లేదంటే ఎన్నుకోబడ్డ పోస్ట్? అది ఎన్నుకోబడ్డ పోస్ట్. అంటే ఎన్నుకున్నారంటే ప్రజలు తమల్లో ఉన్న ఒకరిని ఎన్నుకున్నారు. అంటే డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ గా. ప్రెసిడెంట్ ఎన్నుకునేది ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ఎన్నుకుంటారు. అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎన్నుకుంది మనం. అంటే ఇండైరెక్ట్ గా వాళ్ళు ప్రెసిడెంట్ ఎన్నుకుంటున్నారంటే మనం ఎన్నుకుంటున్నట్టు వాళ్ళు. సో ప్రెసిడెంట్ అనేవాడు అంటే హెడ్ ఆఫ్ ద కంట్రీ అనేవాడు ఎలక్టెడ్ హెడ్ అనమాట. అంటే వారసత్వంగా వచ్చినటువంటి పోస్ట్ కాదు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గణతంత్రం. గణతంత్రం తర్వాత ప్రజాస్వామ్యం వస్తుంది. ఇప్పుడు ఏంటిది? మన పాలకులను మనం ఎన్నుకోవడం అనేది ప్రజాస్వామ్యం. సో ఈ గణతంత్ర దినోత్సవం అని ఈ రోజు ఎందుకు చెప్తున్నారనంటే మన కాన్స్టిట్యూషన్ అనేది ఆ రూల్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఏం రూలు? ఈ దేశాన్ని ఎవరైతే శాసిస్తారో, హెడ్ ఎవరైతే ఉంటారో, ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో, ఈ ప్రెసిడెంట్ ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి, ఒక వారసత్వంగా ఒక రాచరికంగా వచ్చినటువంటి వ్యక్తి కాదు అని చెప్తారు. అందుకే దీనికి గణతంత్ర దినోత్సవం అంటాం. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ పవర్ఫుల్ ప్రొవిజన్ అది. తర్వాత ఈ కాన్స్టిట్యూషనే ఈ యొక్క దేశాన్ని ఏ విధంగా మనం అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రజల్ని పాలించాలి, ఏ విధంగా ఈ పీఠికలో చెప్పినటువంటి ఆర్థిక సామాజిక న్యాయాన్ని చేకూర్చాలి, ఇవన్నీ ఎలా రియలైజ్ చేయాలనేటువంటి ఒక మెకానిజం ని, ఒక రూల్ బుక్ అనమాట కాన్స్టిట్యూషన్. సో అందులో ప్రజాస్వామ్య వ్యవస్థని, ఈ ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థని ఈ దేశంలో ఏర్పాటు చేసింది. సో గణతంత్ర దినోత్సవం తర్వాత ప్రజాస్వామ్యం అనమాట. సో రెండింటికి డిఫరెన్స్ అదనమాట. సో ప్రజాస్వామ్యము, గణతంత్రం అంటే మనకు అర్థమైపోయింది. ఇంగ్లీష్ లో ప్రజాస్వామ్యాన్ని డెమోక్రసీ అని అంటారు, గణతంత్రాన్ని రిపబ్లికన్ అని అంటారు. ఓకే. సో ఒక దేశంలో ప్రజాస్వామ్యం ఉండొచ్చు, గణతంత్రం ఉండకపోవచ్చు. అదేవిధంగా గణతంత్రం ఉన్న దేశంలో ప్రజాస్వామ్యం ఉండకపోవచ్చు. వాటి గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేశం అది గణతంత్ర దేశము, ప్రజాస్వామ్య దేశము. ఎగ్జాంపుల్ ఇండియా. ఇండియాలో ప్రెసిడెంట్ ఉన్నాడు, ఎలక్టెడ్ హెడ్. మనది డెమోక్రటిక్ కంట్రీ. మన ఎలక్షన్స్ మనం కండక్ట్ చేసుకొని మన నాయకులను మనం ఎన్నుకుంటాం. నెక్స్ట్, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. గణతంత్ర దేశం కానీ ప్రజాస్వామ్యం కాని దేశం చైనా హెడ్ ఎవరు? ఆ జీ జింగ్పింగ్ అనేటువంటి ఉన్నాడు. ఆడు ఎన్నుకోబడ్డవాడే, కాకపోతే అది 1 పార్టీ రూల్. అది ప్రజాస్వామ్యం కాదు, అది కమ్యూనిస్ట్ కంట్రీ. అది. నెక్స్ట్, ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ గణతంత్రం కాని దేశం ఒకటి చెప్పండి. ప్రజాస్వామ్యం కానీ గణతంత్రం కాదు. ఒక ఎగ్జాంపుల్ పాకిస్తాన్, సో బ్రిటన్ హెడ్ ఎవరు? క్వీన్ ఎలిజబెత్ రాణి. అలా ప్రెసిడెంట్ వాళ్ళు వారసత్వంగా వస్తుంది. కానీ ప్రైమ్ మినిస్టర్, మినిస్ట్రీ అంతా కూడా మళ్ళీ డెమోక్రసీ. ఇక్కడ ప్రజాస్వామ్యం కాదు, గణతంత్రం కాని దేశం ఒకటి చెప్పండి. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ రాజ్యం, సౌదీ అరేబియా, ఇదంతా కింగ్, మొనార్కీ, నాట్ డెమోక్రసీ. సో ఈ ఒక చిన్న ఒక టెక్నికాలిటీస్, ఒక ఇన్ఫర్మేషన్ లాగా మీకు ఇవాళ చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా అందరు తెలవాలని. ఎస్, ఇది అయిపోయిన తర్వాత ఒక చిన్న స్టోరీ చెప్తాను నేను. ఒక స్టోరీ ఏంటిదనంటే, ఒక యూనివర్సిటీ అనమాట. ఇది యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ఉన్నాడు. ఆ రోజు సండే అనమాట, సండే హాలిడే. కాకపోతే సమ్ వర్క్ ఉన్నది. సో తన కొలీగ్ ప్రొఫెసర్లు అందరికి కూడా ఫోన్ చేస్తాడు అనమాట. పొద్దున ఫోన్ చేసి అందరినీ, మీరు ఇవాళ రండి, చాలా పని ఉంది మనకి, ఏర్పాట్లు చేసుకోవాలి, మనం ఈవినింగ్ వరకు ఉండాల్సి వస్తుంది, కాబట్టి మీరు లంచ్ కూడా తెచ్చుకోండి, లంచ్ కూడా మీరు అరేంజ్ చేసుకొని రండి, మనము వర్క్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి అంటాడు అనమాట. అందరూ వస్తారు, మా వర్క్ నడుస్తుంటుంది. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ అవుతుంది. లంచ్ బ్రేక్ అయినప్పుడు ఈయన అతని అటెండర్ని పిలుస్తాడు, లంచ్ బాక్స్ తీసుకురాడు. లంచ్ బాక్స్ తెచ్చిస్తాడు. వాడు లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేయగానే దాంట్లో 2 చపాతీలు ఉంటాయి. యాక్చువల్గా అతను వాళ్ళ వైఫ్కి 3 చపాతీలు పెట్టమని అంటాడు అనమాట. 2 ఉంటాయి ఇక్కడ చూస్తే.
అయితే వాడు అటెండర్ అడతాడు, నువ్వు దొబ్బేసిన వారెవరు ఒక చపాతీ అని అంటాడు. లేదు సార్ నాకేం తెలియదు అని అంటాడు. వాళ్ళ మిస్సెస్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏది ఇంకో చపాతీ ఎక్కడ పోయిందని అంటాడు. లేదా నేను 3 పెట్టినా అని అంటుంది ఆమె. నేను 3 పెట్టినా కానీ ఇక్కడ 2 ఉన్నాయి ఎందుకు కానీ అంతకు వచ్చే ఆర్గ్యుమెంట్ అవుతుంది. లేదా ఆమె 3 పెట్టినా అని అంటుంది. ఓకే అయిపోయింది. ఇక వీడు అదే ఆలోచిస్తుంటాడు, నాకు 2 చపాతీలు ఎందుకున్నాయి, నాకు 3 అడిగినా కదా అని, లేదంటే ఎవడని దొబ్బేసిండు ఎక్కడి నుంచి అని తన చుట్టూ ఉన్నటువంటి కొలీగ్ ప్రొఫెసర్ల మీద అతనికి అనుమానం వస్తుంది అనమాట. ఇక ఒక్కొక్కరిని పిలిచి అడుగుతాడు అనమాట. అట్లా ఒక లేడీని పిలిచి అడుగుతాడు అనమాట ప్రొఫెసర్ని, ఏమన్నా నువ్వు ఏమైనా తీసుకున్నావు నా దాంట్లోకించని చెప్పేసి. ఆమె ఏమంటది, మా ఆయన మీద ఒట్టు సార్ నేనేం తీసుకోలేదని అంటది. సరే వాళ్ళ హస్బెండ్ మీద ఒట్టేసిందనంటే భారతీయ స్త్రీలకి వాళ్ళ హస్బెండ్ అంటే చాలా గొప్ప కాబట్టి నిజమే ఏంటది ఏమి తీసుకోకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటాడు. తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆమెను పిలుస్తాడు. ఆమె క్రిస్టియన్. సో నువ్వు తీసుకున్నావు అని అంటాడు. సార్ ఇవాళ నేను చర్చికి పోయి వస్తాను, సండే అంటే వాళ్ళకి ఇంపార్టెంట్ కదా, ఇవాళ నేను ఒకపోద్దు, నేనేమి లంచ్ గిట్ ఏం తీసుకోలేదు సార్ అని అంటాడు. ఓకే. నెక్స్ట్ ఇంకొక అతన్ని పిలుస్తాడు. అతను ముస్లిం అనమాట. అండ్ అది రంజాన్ నెల. నువ్వు తీసుకున్నావు అంటే సార్ నేను రోజాలు ఉన్నా నేనే తీసుకున్నాను అంటాడు. అట్లా ఎంతమందిని పిలిచి అడిగినా ఎవరు లేదు. ఇంకొకరిని పిలిచి అడుగుతాడు, సార్ నా దగ్గర 4 క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి, మా మిస్సెస్ అందరికి పెట్టమని చెప్పి ఇంత పంపించి ఇంకా మిగిలిన చూడండి నేనే తీసుకుంటాను అంటాడు. ఇక వీడు లంచ్ బ్రేక్ అయిపోతుంది, ఆల్మోస్ట్ 2-3 గంటలు అవుతుంది. వీడు అదే చింతలో ఉంటాడు. అందరూ వచ్చి అడుగుతారు, సార్ చేసి లంచ్ చేసి అంటే లేదు నా ఒక రోటీ మిస్సింగ్ ఉన్నది, నేను ఇంకా చేయలేదు అని అంటాడు. అట్లా సాయంత్రం 4-5 అవుతుంది, అందరు బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతారు. వీడు మాత్రం తినకుండా అట్లే ఉంటాడు. సో ఇప్పుడు ఫాస్ట్ ఫార్వర్డ్ ఒక 5 సంవత్సరాల ముందుకు వచ్చేద్దాం. వస్తే ఆ టీంలో ఆ ప్రొఫెసర్స్ ఎవరైతున్నారో దాంట్లో మధ్యలో 5 సంవత్సరాలు ఒక అతను ఈ ఉద్యోగం మానేసి ఫారిన్లో సెటిల్ అవుతాడు అనమాట. అక్కడ మంచి యూనివర్సిటీ ప్రొఫెసర్ లాగా. మళ్ళీ రిటర్న్ ఇండియాకి వస్తాడనమాట. ఇండియాకి వచ్చి జస్ట్ ఇలా ఫ్రెండ్స్ని కలుద్దాం, కొలీగ్స్ని కలుద్దాం అన్నట్టుగా ఆ యూనివర్సిటీకి వస్తాడనమాట. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత అందరూ మంచిగా అతను రిసీవ్ చేసుకుంటారు, మాట్లాడతారు, ఎలా ఉంది అక్కడ ఈ లైఫ్ ఎలా ఉంది, ఫారిన్లో ఎట్లా ఉంటుంది అని అందరూ చాలా సంవత్సరాల తర్వాత కలుస్తున్నారు కాబట్టి మంచిగా హ్యాపీగా మూమెంట్స్ షేర్ చేసుకుంటుంటారు అనమాట. అందులో ఈయన వస్తాడు, ఈ సీనియర్ ప్రొఫెసర్ వస్తాడు. ఆ రోజు నా బాక్స్లోకించి నువ్వేమో రొట్టె తీసుకున్నావు అని అడుగుతాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఈ స్టోరీ యొక్క వృత్తాంతం మన ఇతివృత్తం ఏంటంటే మనము మన లైఫ్లో చాలా సందర్భాల్లో అవసరం లేని విషయాలపైన కూడా చాలా టైం వేస్ట్ చేస్తుంటే ఒక చాదస్తపు ముదనష్టపు మెంటాలిటీ అని అంటారనమాట. సో అది మనం విడనాడాలన్నమాట ఎప్పుడైనా కానీ. మనం ఏం అలవర్చుకోవాలంటే ఫర్గెట్ అండ్ ఫర్గివ్నెస్. ఇప్పుడు ఆ రొట్టె వాడు తీసుకున్నాడే కావచ్చు, ఒక రొట్టె తీసుకోవడం వాళ్ళకి ఏమైనా అవుతుందా? సరే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ మిస్సెస్ ఒక రొట్టె పెట్టడం మానేసింది అనుకో, తప్పే ఉంది దాంట్లో. అంటే చిన్న దాన్ని పట్టుకొని దాంతో రచ్చ చేయడం అనేది దట్ ఈస్ నాట్ గుడ్ క్వాలిటీ అనమాట. ఫర్గెట్ అండ్ ఫర్గివ్నెస్. మహాత్మా గాంధీ ఒకటి చెప్తారనమాట. ఫర్గివ్నెస్ అంటే ఏంటంటే క్షమాగుణం. మనిషికి క్షమాగుణం ఉండాలి, మర్చిపోవాలి, చిన్న వాటిని పట్టించుకోకూడదు, ప్రతి దాన్ని పట్టుకొని లాగద్దు అనమాట. క్షమాగుణం అనేది ఒక శక్తి అంటే పిరికివాడో లేదా శక్తి లేని వాడి క్వాలిటీ కాదు. ఫర్గివ్నెస్ ఇస్ ద ట్రేట్ ఆఫ్ ద స్ట్రాంగ్. అంటే బలవంతుని యొక్క లక్షణమే క్షమించడం. సో ఆ యొక్క మెంటాలిటీ గురించి మనము డిస్కస్ చేస్తున్నాం. అంటే ఆ యొక్క క్వాలిటీ మన లైఫ్లో కూడా చాలా జరుగుతుంది. ఆఫీస్లో కూడా ఇప్పుడు ఒకరి ఇద్దరు కొలీగ్ ఎంప్లాయీస్ మధ్యలో కూడా ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అనుకోండి, దానికోసం మాటలు మానేసుకోవడము, ఆ కోఆర్డినేషన్ మిస్ చేసుకోవడము కావచ్చు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, పోతే పోయింది. లీవ్ ఇట్. బ్రాడ్గా ఆలోచించాలి మనం. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా ఓడలు అవుతుంటాయి. ఈ చిన్న విషయాన్ని కూడా అది పెద్దగా డ్రాగ్ అవుతుంటుంది. అదేంటంటే మన మనుషుల లోపల ఉన్నటువంటి ఒక చాదస్తపు గుణం గురించి ఒక స్టోరీ ద్వారా చెప్పాలని ఈ పాయింట్ తీసుకోవడం జరిగింది. అంటే కొన్ని మంచి మాటలు మాట్లాడుకోవాలి కదా ఈ సందర్భంగా. సో అలాగే ఇంకొక స్టోరీ కూడా చెప్తాను నేను. ఈ స్టోరీ చెప్పండి సార్. నువ్వు చెప్పిన ఫర్గివ్నెస్ ఏదో అన్నావు కదా, అది వీళ్ళకి ఏ విధంగా రిలేటెడ్ చెప్తారు. ఇప్పుడు మనం ఒక వర్క్ ప్లేస్ లో ఉన్నాం, జరిగింది అట్లాంటి అది మీరు పట్టించుకోకూడదు. మామూలు తిట్టుకుంటాం సార్, అది మాట్లాడదు అంటే చెప్తున్నాం. ఇది ఒక మంచి ఎగ్జాంపుల్ కదా, అది కూడా వీళ్ళకి ఏ విధంగా అనాలైజ్ అవుతుంది అనేది నేను అట్లా మనం కూడా ఇప్పుడు మన ఆపరేషనల్ ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేసుకోవడానికి కన్జ్యూమర్లు తిట్టినా అలా వదిలేసేయాలి. అసలైన గోల్ మన లైఫ్ మనం చూసుకోవాలి, రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. అదే ముఖ్యంగా రిలేషన్స్ మెయింటైన్ చేయాలి. చిన్న విషయాలని అంటే ఒక మైక్రోస్కోపిక్ దృష్టి ఉండకూడదు అనమాట. వదిలేయాలి. వదిలేసేటువంటి తత్వం మనకు కావాలన్నమాట. అలా ఉంటే మన యొక్క ఎఫిషియన్సీ పెరుగుతుంది, టీం వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. మెయిన్ ఏంటంటే మనం టీం వర్క్ చేస్తేనే మనం ఏదన్నా కానీ సాధించుకోగలుగుతాం, ఎస్పెషలీ మన ఉన్న వ్యవస్థలో ఇక్కడ. ఓకే,
సో అది మీకు ఏ విధంగా ఇప్పుడు చెప్పినటువంటి స్టోరీ అన్వయం అవుతుంది అనేది మీకే తెలుసు. అంటే కొన్ని ఎగ్జాంపుల్ కూడా చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ చందు కూడా ఇద్దరు తిట్టుకుంటారు, రేంజ్ లో అవుతుంది, కానీ మన లిస్ట్ లో వచ్చి నా మామ అనుకుంటుంది. సో అంటే ఆ రకమైనటువంటి ఒక కొహెషన్ అనేది, ఒక రిలేషన్ అనేది ఉండాలి, అందరం కూడా డెవలప్ చేసుకోవాలి. అంటే ఇది మన ప్రొఫెషనల్ గానే కాదు, పర్సనల్ లైఫ్ లో కూడా వర్తిస్తాయి అన్నమాట ఇలాంటి సూత్రాలన్నీ కూడా. సో ఇంకొక ఏంటిదనంటే ఒక రియల్ స్టోరీ ఒక వారం క్రితం జరిగిందనమాట. ముంబైలో ఆర్థర్ రోడ్ అని ఒకటి ఉందన్నమాట. అక్కడ జైలు ఉంది, సెంట్రల్ జైలు. ఆ సెంట్రల్ జైలు నుంచి ఆల్మోస్ట్ ఒక 70 years పైబడినటువంటి ఒక వ్యక్తి జైల్లో నుంచి బయటకు వస్తున్నాడు అనమాట. వైట్ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నాడు. అతని గడ్డం కూడా కంప్లీట్లీ ట్రిమ్ గా లేదు, గడ్డం ఉన్నది. అతను ఎవరంటే విమానయాన రంగంలో భారతదేశంలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బిజినెస్ మ్యాన్, జెట్ ఎయిర్వేస్ ఓనర్ నరేష్ గోయల్. రీసెంట్లీ జైలు నుంచి రిలీజ్ అయ్యింది. ఎందుకు అరెస్ట్ అయ్యిందనంటే ఏదో సత్యం రామలింగరాజు లెక్క కొన్ని అక్రమాలు చేసిండు బిజినెస్ లో, రాంగ్ ప్రాక్టీస్. వాళ్ళ మిస్సెస్ కి హెల్త్ బాగాలేదనే గ్రౌండ్ మీద జైలు వారికి బెయిల్ వచ్చింది, బయటకు వచ్చిండు. సో సత్యం రామలింగరాజు అని అనుకున్నాం. అతను కూడా వన్స్ అపాన్ టైం బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఏ పొలిటికల్ లీడర్స్ కంటే ఎక్కువ ఇంపార్టెన్స్ బిల్ క్లింటన్ పక్కన డైరెక్ట్ చేరేసి సత్యం రామలింగరాజు. సో అలాంటి వ్యక్తి ఇవాళ పాతాళంకి పడిపోయాడు. ఇప్పుడు నరేష్ గోయల్ అంటే వీళ్ళ స్టోరీస్ లో మనకి ఏం కనిపిస్తున్నది, ఎందుకు వీళ్ళు ఈ విధంగా ఎంతో హైయెస్ట్ స్టేచర్ ఉండి, ఎంతో రెస్పెక్ట్ ఉండి, ఎంతో మందికి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తులుగా ఉండి వాళ్ళు ఈ రోజు కనుమరుగైపోయినారు అని అంటే దాంట్లో మనకు అనిపించేటువంటిది ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి అత్యాశ. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఇప్పుడు మాట్లాడినటువంటి లక్షణం దేని గురించి అంటే అత్యాశ గురించి మాట్లాడుతున్నాం. ఇంగ్లీష్ లో దీన్ని గ్రీడ్ అని అంటాం అనమాట, అత్యాశ. సో అత్యాశ అనేది మంచిదా కాదా, అత్యాశని ఎలా హ్యాండిల్ చేయాలి అనేటువంటి కొన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఆశ మంచిదే, మనిషి ఆశాజీవి. కానీ బుద్ధుడు ఏమంటాడనంటే దుఃఖానికి కారకం ఆశ. సో ఆశని త్యజించి బతకాలని బుద్ధుడి ఫిలాసఫీ. సో ఆ ఫిలాసఫీ ఇప్పుడు మనకు పనికిరాదు అనుకోండి. ఎందుకంటే మన హిందూ ఫిలాసఫీలోనే ధర్మార్థ కామ మోక్షాలని ఉంటాయి అనమాట. కామం అని అంటే కోరిక, ఆశ. సో అవి ఉండాలని అంటారు. సో మనిషికి ఆశ ఉన్నంతసేపు డెవలప్ అవుతాడు, ఆకాంక్ష ఉన్నంతసేపు డెవలప్ అవుతాడు. అదే మనిషికి అత్యాశ ఉంటే మాత్రం వినాశనము తథ్యము అనేది ఇక్కడ లాజిక్ అనమాట. అయితే ఈరోజు మనం వెల్త్ క్రియేషన్, ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఆర్థికంగా దేశం పురోగతి చెందాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి, అందరికీ అన్ని రకాల మౌలిక వసతులు రావాలి, మినిమం ఎసెన్షియల్ నీడ్స్, వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాం. నిన్న మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు దావోస్ పోయి అక్కడ పోయి అగ్రిమెంట్ చేసుకుని వచ్చిండు. ఎందుకు? కంపెనీలను ఇన్వైట్ చేయడానికి. అంటే బేసిక్ అయిన పెట్టుబడిదారు వ్యవస్థని నడుస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ మీరు కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయండి. వాళ్ళ కంపెనీలు ఎస్టాబ్లిష్ చేయడం వల్ల మనకేముంది లాభము, వాళ్ళ కంపెనీలకు బిజినెస్ అవుతుంది కదా. అంటే వాళ్ళు బిజినెస్ చేసే క్రమంలో సంపదను వాళ్ళు ఉత్పత్తి చేస్తున్నారు ఇక్కడ. ఏ విధంగా? ఇప్పుడు వాళ్ళకి తీసుకొచ్చి ఒక కంపెనీ పెట్టిన అనుకోండి, ఆ లోకల్లో ఉన్న అన్ఎంప్లాయిడ్ యూత్ కి ఉద్యోగాలు దొరుకుతుంది. అవునా? ఇప్పుడు అదొక టెక్నాలజీ ఓరియంటెడ్ కంపెనీ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈసీఎల్ కంపెనీ పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈసీఎల్ కంపెనీ పెడితే ఈ కుషాయి కూడా ఈ చుట్టూ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో ఎన్నో ఎలక్ట్రానిక్ కంపెనీస్ వచ్చినాయి. అంటే టెక్నాలజీ అనేది బయటికి వస్తూ ఉంటుంది. దీనికి యాన్సిలరీ ఇండస్ట్రీస్ అన్ని సెటప్ అవుతాయి. అంటే ఇక్కడ ఒక కొత్త రకమైనటువంటి ఒక వ్యవస్థ అనేది ఏర్పడుతుంది, ఒక ఆర్థిక వ్యవస్థ అనేది ఉంచుకుంటుంది. అంటే ఆ కంపెనీ కాకుండా దాని చుట్టుపక్కల దానికి సపోర్టింగ్ వ్యవస్థ వస్తుంది, ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది, ఎంతో మంది జీవితాల్లో సంపాదన అనేది వస్తుంటది. సో వెల్త్ క్రియేషన్ అంటారు అనమాట దీన్ని. అందుకనే పెట్టుబడిదారు వ్యవస్థ అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. పెట్టుబడులు కావాలి మనకి. మనం ఎంతసేపు క్యాపిటలిజం, యాంటీ క్యాపిటలిజం, కమ్యూనిస్ట్ ఫిలాసఫీలో పోతుంటాం, కానీ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. అయితే ఈ పెట్టుబడిదారు వ్యవస్థకి ఫాదర్ లాంటి ఒక వ్యక్తి అడమ్ స్మిత్ అని ఒక ఆర్థిక శాస్త్రవేత్త ఆల్మోస్ట్ 1700s 1800s లో ఉన్నాడు అనమాట. ఆయన ఏమంటాడంటే వేర్ దెర్ ఇస్ గ్రీడ్ దెర్ ఇస్ అన్ ఎంటర్ప్రైజ్ అని అంటాడు అనమాట. అంటే గ్రీడ్, మనిషికి గ్రీడ్, ఆశ, అత్యాశ, సంపాదించాలి, నాకు డబ్బు కావాలి, నాకు ప్రాఫిట్స్ కావాలి అనేటువంటి ఒక ఆశ ఉన్నప్పుడే ఒక ఎంటర్ప్రైజ్ అనేది ఎస్టాబ్లిష్ చేయగలుగుతాడు. అంటే ఒక కంపెనీని రన్ చేయగలుగుతాడు, ప్రాఫిట్స్ జనరేట్ చేయగలుగుతాడు, ఒక వ్యవస్థని రన్ చేయగలుగుతాడు అనమాట. ఆశ కావాలని చెప్తాడు అనమాట అతను. అదేవిధంగా మ్యాక్స్ వెబర్ అనేటువంటి ఒక పొలిటికల్ సైంటిస్ట్ ఉన్నాడు, పొలిటికల్ అండ్ ఎకనామిక్ సైంటిస్ట్. అంటే ఈ రోజు మనకు ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థని ఫస్ట్ సూత్రీకరించింది అతనే అనమాట, మ్యాక్స్ వెబర్. ఇవాళ మనది బ్యూరోక్రాటిక్ అప్రోచ్ అనమాట, వీఆర్ నాట్ టీమ్ అప్రోచ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన డిపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు కమాండ్ స్ట్రక్చర్, సిఎండి, సిజిఎం, ఎస్సి, డిఈ, ఏడిఐ ఒక స్ట్రక్చర్ ఉంటుంది. పవర్ అనేది పైనుంచి కిందికి ఫ్లో అవుతుంటుంది. అదే మనం ఇప్పుడు ప్రైవేట్ కంపెనీస్ లో వెనుక టీమ్స్ లో వర్క్ చేస్తారు. టీమ్ లీడర్ అంటారు, టీమ్ మెంబర్స్ ఉంటారు. మనది టీమ్ స్ట్రక్చర్ కాదు, మనది కమాండ్ స్ట్రక్చర్, అడ్మినిస్ట్రేషన్.
బ్యూరోక్రాటిక్ అప్రోచ్ అంటారు అనమాట. దీన్ని సూత్రీకరించింది మ్యాక్స్ వెబర్. సో అతను కూడా అంటాడు అనమాట, గ్రీడ్ బ్రీడ్స్ క్యాపిటలిజం అని అంటారు అనమాట. అంటే క్యాపిటలిజం అనేది గ్రీడ్ ద్వారా బ్రీడ్ అవుతూ ఉంటుంది. మరి ఆశ అనేది ఇంపార్టెంట్ అని అంటున్నాము, మరి ఆశ అనేది వినాశకరం కూడా అని అంటున్నాము. మరి దీన్ని ఏం చేయాలనంటే, దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలనంటే, మన శాస్త్రాల్లోనే ఉంటుంది, మనుషులకి ఇంద్రియ నిగ్రహం అనేది అవసరం అని అనుకుంటాం అనేటువంటి ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ కూడా అదే అనమాట. మన ఆశని కూడా ఆశగా ఉంటే అది అత్యాశ కాకుండా మనం కంట్రోల్ చేసుకోగలగాలి. మన నీడ్స్ని కూడా మనం కంట్రోల్ చేసుకోగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక డైరెక్షన్లో మనం ఒక ట్రావెల్ చేస్తున్నాం, మన ఉద్యోగరీత్యా మనం ఒక పనిలో ఉన్నాం, మనము మన జీవితంలో ఒక మార్గంలో మనము ముందుకు వెళ్తూ ఉన్నాం. మనం వెళ్తున్నటువంటి మార్గంలో డబ్బు సంపాదించడానికి మనకు అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా వదులుకోవద్దు. అదే కానీ డబ్బు సంపాదన లేదంటే ఈ గ్రీడ్ అత్యాశ మీద మన మార్గాన్ని మనం మార్చుకున్నప్పుడు మనం ఖచ్చితంగా మనము ఈ రకమైనటువంటి వినాశనంకి గురి కావడం అనేది తప్పదనమాట. మీరు వెళ్తున్నటువంటి దారిలో మీకు అవకాశం వచ్చినప్పుడు సంపాదించు, అవకాశం ఉన్నప్పుడు సంపాదించు, అవకాశాన్ని మ్యాక్సిమైజ్ చేసుకో, అవకాశాన్ని అట్రాక్ట్ చేసుకో. అంతేగాని ఆ యొక్క గ్రీడ్ కోసమో, డబ్బు కోసమో, దేనికోసమో నువ్వు వెళ్తున్నటువంటి రూల్ కానీ, నువ్వు వెళ్తున్నటువంటి పాత్రను కానీ, నువ్వు వెళ్తున్నటువంటి మార్గాన్ని కానీ డీవియేట్ చేసుకొని నీ ప్రిన్సిపల్స్కి అగెనిస్ట్గా వెళ్ళొద్దు, సిస్టమ్కి అగెనిస్ట్గా వెళ్ళొద్దు. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు, మన డిపార్ట్మెంట్ అందరికీ బాగా తెలుసు. అంటే మనం వెళ్తున్నటువంటి దారిలోనే మనం వెతుక్కోవాలి కానీ మన దారిని మార్చుకోకూడదు అనమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో గ్రీడ్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దాని గురించి ఒక 2 విషయాలు చెప్పాను. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు, అండ్ ఓపిక విన్నందుకు కూడా అందరికీ కూడా ధన్యవాదాలు. జెట్ ఎయిర్వేస్ ఆయన ఏమైంది చెప్పలేదు సార్. జెట్ ఎయిర్వేస్ ఆయన బయటకు వచ్చాడు, బయటకు వచ్చిన తర్వాత ఏమైంది అంతే. అవునా, అది అత్యాశ బాగాలేదు, హాస్పిటల్ వేడు, ముంబై హాస్పిటల్ వేడు. పని ఒత్తిడి అయితే బాగా ఉన్నది. పని ఒత్తిడి మీద మన మెంటల్ టెన్షన్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి.